ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు పవనాలు వీస్తున్నాయా? 2014 ఎన్నికల మాదిరిగా 2024 ఎన్నికలకు ఆ రెండు పార్టీలు కలిసి వెళ్తాయా అంటే అవుననే కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ మేరకు అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్ళు పొత్తు ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉండేది. తాజాగా జరుగుతున్న పరిణామాలతో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు ఓ నిర్ణయానికి వచ్చారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే పొత్తుపై ఓ క్లారిటీ వచ్చిందని, సీట్ల అంశం కూడా త్వరలోనే తేలిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు పవనాలు వీస్తున్నాయా? 2014 ఎన్నికల మాదిరిగా 2024 ఎన్నికలకు ఆ రెండు పార్టీలు కలిసి వెళ్తాయా అంటే అవునని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ మేరకు అడుగులు పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇన్నాళ్ళు పొత్తు ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉండేది. తాజాగా జరుగుతున్న పరిణామాలతో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు ఓ నిర్ణయానికి వచ్చారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే పొత్తుపై ఓ క్లారిటీ వచ్చిందని, సీట్ల అంశం కూడా త్వరలోనే తేలిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే పొత్తులో 8 ఎంపీ 25 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ కోరుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. పొత్తు ఖాయమైతే విశాఖ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి బరిలో ఉండనున్నట్టుగా కూడా ప్రచారం అవుతుంది. ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న సీఎం రమేష్ ను టీడీపీ బీజేపీ రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 7 ఎంపీ స్థానాలలోనూ బీజేపీ అభ్యర్థులుగా కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ జనసేనకి ఇవ్వవలసిన స్థానాలపై చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. 5 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 లోక్సభ స్థానాలను బీజేపీకి చంద్రబాబు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. అరకు, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాలు కమలం పార్టీకి ఇచ్చేందుకు అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయంపై చర్చించేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని పార్టీ శ్రేణులు అంటున్నారు.